మనీ పర్స్కి ఎటువంటి పెయిడ్ ఛానల్స్ ఆర్ గ్రూప్స్ లేవు. ఎవరైనా మనీ పర్స్ పేరు మీద కానీ వాళ్ళ ప్రమోటర్స్ పేరు మీద కానీ డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నట్టయితే స్కామ్స్టర్స్ అని గుర్తుంచుకోండి. గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్స్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉన్నదో, యాక్చువల్లీ ఈ మైండ్ సెట్ చాలా మందిలో నాకు కనబడుతుంది రీసెంట్గా. ఎస్పెషలీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా కనబడుతుంది. ఐ ఫెల్ట్ దీని రిలేటెడ్గా అడ్రస్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్టాక్స్ ఇవన్నీ మాట్లాడుకుందాం ఎలాగా, బట్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడినట్టయితే కొంతమంది అయినా ఆ మిస్టేక్ ఏదైతే వాళ్ళు ఎమోషనలీ చేయబోతున్నారో ఆ మిస్టేక్ నుంచి అయితే వాళ్ళని జస్ట్ ప్రాపర్గా గైడ్ చేసినట్టు అవుతుంది కదా అని చెప్పి ఈ క్వశ్చన్ అయితే ఫస్ట్ పిక్ చేశాను. ఆయన రాసిన క్వశ్చన్ చదువుతాను. హాయ్ సైనా, ఐమ్ 29 years old. Me and my wife are software engineers. We are earning 2.9 lakhs per month. I have a house in LB Nagar which I bought in 2018 for 55 lakh rupees with home loan of 30 lakhs and paying 24,000 rupees as a EMI. Remaining loan amount for this house is 20 lakh rupees. I got married in year 2021. I bought another house with joint loan with my wife. 1.6 crores is a property value and I have taken 1.3 crore as a loan. And I have 2 kids, 3.5 years old and 8 months old. My monthly expenses are around 1.2 lakh rupees. 45,000 is going for rent and other daily expenses and maid salary and pillala school fees ki veltundi. And EMI amount vishyanki vachesariki 1.26 lakh rupees EMI ki veltundi. I have invested around 5 lakh rupees in mutual funds and US market portfolio బాగానే పర్ఫామ్ చేస్తుంది. నా క్వశ్చన్ ఏంటంటే, సిన్స్ there is a weak market in real estate and there is layoffs going on in IT, I'm worried that we will not be able to pay these EMIs if we lose our jobs and our loan may get defaulted. We get a severance package of almost 8 months salary if we get laid off. But what if we cannot get a job after that? Will I be able to sell that house in 8 to 10 months time to get out of the auction route? Also, I feel that we did not plan our finances properly. One of our salary is going completely for EMIs and 45,000 is going for rent. Is there anything I can do to fix it? One option I'm thinking is to sell that house in LB Nagar as I am not expecting much appreciation in that area. Yes, clearly మీరు మీ ఫైనాన్సెస్ని అయితే ప్రాపర్గా ప్లాన్ చేయలేదండి. దాని గురించి అయితే మాట్లాడతాను. దానికన్నా ముందు ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద క్రౌడ్ రిలేటెడ్గా కూడా మాట్లాడాల్సి ఉన్నది. ఇలాంటి క్వశ్చన్సే నేను ఎక్కువగా చూస్తున్నాను. ఎస్పెషల్లీ ఎవరికైతే హోమ్ లోన్ అవి ఉంటాయో వాళ్ళు ఆ ప్యానిక్ ఎన్విరాన్మెంట్ అయితే చూస్తున్నాను. మనకి ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ మార్కెట్ ఏదైతే వీక్గా ఉన్నదో దీంతో ఈ ప్యానిక్నెస్ అయితే క్రియేట్ అవుతుందని క్లియర్లీ అర్థమవుతున్నది. కాకపోతే ఇక్కడ నేను ఒక్క పాయింట్ చెప్దాం అనుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే వీక్ జాబ్ మార్కెట్ చూస్తున్నామో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అంటే ఇలాంటి సైకిల్స్ చాలానే జరిగాయి. నేను నా కెరీర్లోని చాలాసార్లు ఐటీ ఇండస్ట్రీలో ఇలాంటి సైకిల్స్ చూశాను. ఇలాంటి మార్కెట్ సినారియోలో లే ఆఫ్స్ జరగవా, జాబులు పోవా అంటే ఎస్, లే ఆఫ్స్లోని కొంతమంది జాబ్స్ అయితే పోతాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఒక 1% 2% పీపుల్ జాబులు పోతున్నాయి అనుకోండి, దాన్ని చూసి మనం ప్యానిక్ అయిపోయి మనం ఏవైతే డెసిషన్స్ తీసుకుంటామో దట్ విల్ బికమ్ కాస్ట్లీ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్. ఆల్వేస్ గుర్తుంచుకోండి, అందరికీ నేను క్లియర్గా చెప్తున్నాను, మీ గ్రీడ్ అండ్ మీ ఫియర్ ఆర్ బిగ్గెస్ట్ ఎనిమీస్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్లోని మన మనుషుల్ని ఎనిమీస్ అనుకుంటాం. మనుషుల కన్నా కూడా మనలో ఉన్న ఏదైతే ఆ గ్రీడ్ ఉన్నదో, మనలో ఉన్న ఫియర్ ఏదైతే ఉన్నదో ఇవే చాలా పెద్ద ఎనిమీస్ మనకి. అండ్ ఆ గ్రీడ్ అండ్ ఫియర్ ప్లే అయినప్పుడు వీ కమిట్ అవర్ లైఫ్స్ బిగ్గెస్ట్ మిస్టేక్స్ అన్నమాట. కరెంట్లీ ఆ ప్యానిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నది కాబట్టి డెసిషన్ తీసుకోవడం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ నాట్ రైట్. అండ్ దట్ టు మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి కరెంట్లీ మీవి 2 ప్రాపర్టీస్ హైదరాబాద్లో ఉన్నాయనుకున్నాను. అండ్ హైదరాబాద్ మార్కెట్ అయితే డల్గా ఉన్నది కాబట్టి ఆబ్వియస్లీ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు సెల్. అండ్ ఎనీవేస్ యూ హ్యావ్ నాట్ లాస్ట్ యువర్ జాబ్. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆ కంటింజెన్సీ మనీ ఏదైతే ఉన్నదో, అంటే ఒకవేళ జాబ్ పోయే సినారీ వచ్చిందనుకోండి, మీకు ఎలాగే 8 months శాలరీ వస్తుందని అయితే మీరు చెప్తున్నారు, అది వస్తుంది. అది మాత్రమే కాకుండా జాబ్ కంటిన్యూ అవుతున్న ఈ పీరియడ్ ఏదైతే ఉన్నదో ఈ పీరియడ్లోనే ఆ కంటింజెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అన్ఫార్చునేట్లీ జాబ్ కోల్పోయినా కూడా నేను చెప్తున్నాను, ట్రస్ట్ మీ, ఓకే, ఆ 8 to 10 months జాబ్ దొరకదా అని ఏదైతే మీలో ఫియర్ ఉన్నదో ఆ ఫియర్ని పక్క తీసండి, జాబ్స్ దొరుకుతాయి. ఓకే, దొరకని సినారియో అయితే ఉండదు. ఎస్పెషల్లీ మన ఇండియన్ మార్కెట్లో అయితే ఎవరైతే మన వ్యూవర్స్లోని సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారో ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ యంగ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు ఆ ప్యానిక్ అవుతున్నారు ఈ సినారియోలోని. డెఫినెట్లీ అంటే జాగ్రత్త పడడంలో తప్పులేదు, జాగ్రత్త పడమనే చెప్తాను. కాకపోతే ప్యానిక్ అయ్యి రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. వీక్ మార్కెట్లో మీరు ప్రాపర్టీని సెల్ చేయడానికి వెళ్ళినట్టయితే ఇట్స్ ఇల్లిక్విడ్ అసెట్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా 1 or 2 months సెల్ అవ్వలేదు అనుకోండి, మీరు ప్రైస్ తగ్గించి లాస్లో అమ్ముకోవాల్సి వస్తుంది.
వస్తుంది. ఎందుకంటే మనకి ఆ ఫ్రస్ట్రేషన్ అన్నది వచ్చేస్తుంది బీయింగ్ హ్యూమన్స్. అండ్ దట్టు మీరు ఐ డోంట్ థింక్ యూ విల్ స్టే ఇన్ దట్ ఎల్బీ నగర్ ఏరియా, యూ విల్ స్టే ఇన్ నియర్ హైటెక్ సిటీ ఏరియాలో ఉండొచ్చు. సో ప్రతిసారి ఎవరో ఒకరు బయర్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి కానీ కాన్వర్జేషన్స్ ఏవైతే ఆ టైం ఏదైతే తీసుకుంటుందో ఆ పేషెన్స్ లేక లాస్ట్లో అమ్మే సినారియోస్ కూడా మనం ప్రీవియస్గా చాలానే చూసాం. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఇలాంటి టైంలోని ఎలాంటి హెస్టీ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. బిల్డ్ దట్ కంటిన్యూన్సీ మనీ. మిగిలిన వ్యూవర్స్ కూడా బిల్డ్ యువర్ కంటిన్యూన్సీ మనీ. ఎలాంటి పీరియడ్లో 6 months ఎక్స్పెన్సెస్ కాకుండా అట్లీస్ట్ ఒక 1 year ఎక్స్పెన్సెస్ కంటిన్యూన్సీ మనీ అయితే బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. 1 yearలో జాబ్ దొరుకుతుంది. జాబ్ దొరకని సినారియో అయితే ఉండదు. అంత భయపడద్దు. అండ్ మీ విషయంకి వచ్చేసరికి డెఫినెట్లీ యూ మేడ్ మిస్టేక్స్ అండి. ఎందుకంటే 2 ప్రాపర్టీస్ కొన్నారు. దట్టు అగైన్ ఆ 2 ప్రాపర్టీస్ కొని ఈఎంఐలు కడుతున్నారు. అండ్ మీరు ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు. నవ్వు ఈ 2 ప్రాపర్టీస్లో నుంచి మీకు రెంటల్ ఇన్కమ్ అయితే రావాలి కదా, అది మీరు రాయలేదు. సో ఆ ప్రాపర్టీస్ ఏం జరుగుతుంది అక్కడ? ఓకే, అదొకటి. ఓకే, సెకండ్ థింగ్, ఒకవేళ రెంటల్ ఇన్కమ్ వస్తున్నట్టయితే రెంటల్ ఇన్కమ్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాత్రం అపార్ట్మెంట్లోని విచ్ ఈస్ నాట్ రైట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అపార్ట్మెంట్ నెవర్ అన్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ కన్జంప్షన్ కోసం యూజ్ చేసే ప్రోడక్ట్ అది. ఎందుకంటే అపార్ట్మెంట్ నుంచి మీకు రెంటల్ ఈల్డ్ ఏదైతే ఉంటుందో 2 to 3% వస్తుంది. దాని గురించి ఇన్వెస్ట్ చేసి ఆ స్ట్రెస్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇండివిజువల్ ప్రాపర్టీ విత్ ల్యాండ్ అనేది డిఫరెంట్ కేస్ ఆల్టుగెదర్. బట్ అపార్ట్మెంట్ ఈజ్ నెవర్ ఏ ఇన్వెస్ట్మెంట్. అండ్ మీకు పెద్ద బీభత్సమైన రిటర్న్స్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ రావు. కొన్నిసార్లు కొన్ని సైకిల్స్లో మనకు రిటర్న్స్ వస్తాయి, నాట్ ఇన్ ఎవ్రీ సైకిల్. ఓకే, సో యూ మేడ్ దట్ మిస్టేక్. బట్ ఆ మిస్టేక్ నుంచి మీరు బయటకు ఎలా వస్తారంటే ఇప్పుడు కాదు, మార్కెట్ సినారియో బెటర్ అవనండి. మార్కెట్ సినారియో బెటర్ అయితే నువ్వు 2 ప్రాపర్టీలో ఒక ప్రాపర్టీ అమ్మడం ఈజ్ ఎ రైట్ డెసిషన్. ఆ ప్రాపర్టీ అమ్మిన తర్వాత దాన్ని మీరు లిక్విడేటబుల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బిల్డ్ చేసుకోండి. సో మీరు లిక్విడేటబుల్ అసెట్స్ బిల్డ్ చేసుకోలేదనుకోండి, మీరు ఆస్తిపరులు అవుతారు కానీ ధనవంతులు అవరు. ఓకే, మీ దగ్గర ఫిజికల్ అసెట్సే ఉంటాయి కానీ మీరు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు. మీరు ధనవంతులు ఎప్పుడు అవుతారంటే మీ దగ్గర క్యాష్ అసెట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు అవసరమైనప్పుడు ఓకే క్రిటికల్ మూమెంట్లో మిమ్మల్ని హెల్ప్ చేసే అసెట్స్ ఏమైనా ఉన్నాయంటే మీ క్యాష్ అసెట్సే. ఓకే, అలానే కంప్లీట్లీ క్యాష్ అసెట్స్ లిక్విడేటబుల్ అసెట్సే బిల్డ్ చేసుకోమని నేను చెప్పట్లేదు. బట్ ఇట్ హ్యాస్ టు బి అట్లీస్ట్ 50-50. చాలామంది చేసే పొరపాటు, ఎస్పెషల్ మన ఏపీ అండ్ తెలంగాణలోని మన ఫిక్స్డ్ అసెట్సే 90-95% ఉంటాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న అవసరాలకు కూడా అండ్ ఏదైనా ఫైనాన్షియల్ రిస్క్ జరిగినప్పుడు కూడా ఇబ్బంది పడుతుంటారు, అప్పులకు వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి సినారియోస్ అన్ని చూస్తుంటారు. సో అలాంటి సినారియో రాకుండా ఉండడానికి మిగిలిన వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, బిల్డ్ దట్ 50% లిక్విడేటబుల్ అసెట్స్, 50% ఫిక్స్డ్ అసెట్స్. ఈ మీ రేషియో మెయింటైన్ చేయగలిగారు అనుకోండి, మీ ఓవరాల్గా పర్సనల్ ఫైనాన్సెస్ అన్నీ కూడా బెటర్గానే ఉంటాయి. అండ్ మీ కేసులోని ఇప్పుడు కాదు, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ టేక్ ద డెసిషన్. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకవేళ మీరు హైదరాబాద్ ఇలాంటి మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ వీక్గా ఉన్న ఏరియాస్లో మీరు ప్రాపర్టీ కొని ఈ సినారియోలో భయపడుతున్నట్టయితే మాత్రం నా సజెషన్ ఏంటంటే డోంట్ పానిక్. అండ్ ఈ పానిక్నెస్లోని డోంట్ టేక్ ఎనీ డెసిషన్స్, వెయిట్. ఓకే, ఒకవేళ నిజంగానే ఆ సినారియో వచ్చిందనుకోండి, మీరు అమ్మాలనుకున్నట్టయితే 5-6-7 monthsలోని అమ్మగలుగుతారు, అది ప్రాబ్లం లేదు. ఈ కంపెనీలో చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే జరుగుతున్నది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ మాకైతే రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి తప్పకుండా మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీహర్ష అడుగుతున్నారు, హాయ్ సన్, వాట్స్ యువర్ రివ్యూ ఆన్ ఆర్చిడ్ ఫార్మా? ఐఎమ్ ట్రయింగ్ టు టేక్ ఎ బెట్ ఆన్ ఇట్. ఓకే, ఎన్బెటజోబెక్టమా మాలిక్యూల్ పేరు. యాక్చువల్లీ మన మాట్లాడుకుంటాం కదా, మన ఇండియన్ ఫార్మా కంపెనీస్కి ఓన్ మాలిక్యూల్స్ ఉండవు, జనరిక్ మాత్రమే బిజినెస్ మనం చేస్తామని చెప్పి. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే లాస్ట్ 1 year బ్యాక్ ఒకాట్ ఫార్మా రిలేటెడ్గా ఓ లెవెల్లో బజ్ నడిచింది, వాళ్ళు ఓన్ మాలిక్యూల్ తీసుకొస్తారనేసరికి. అండ్ స్టాక్ కూడా బీభత్సంగా పెరగడం అని చూసాం కదా. వేరేస్ యాక్చువల్ రియాలిటీలో మాట్లాడుకోవాలంటే ఓన్ మాలిక్యూల్ మన ఇండియన్ ఫార్మా కంపెనీ ఎవరైనా కూడా కరెంట్లీ కమర్షియలైజేషన్ అయ్యి రన్ చేసిన కంపెనీ ఉన్నదంటే అది ఆర్చిడ్ ఫార్మా. ఈ ఎన్బెటజోబెక్టమ్ ఏదైతే ఉన్నదో వాళ్ళ ఓన్ మాలిక్యూల్ అన్నమాట. అది వీళ్ళకి ఎలా వచ్చింది ఇదంతా కూడా మాట్లాడాలంటే మిమ్మల్ని కొంచెం వెనక్కి హిస్టరీలోకి తీసుకెళ్ళాలి. హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ఈ ఆర్చిడ్ ఫార్మా ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీ. ఓకే, వీళ్ళు రీసెర్చ్ మీద మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండేవారు. నా రీసెర్చ్ కంపెనీ అంటే మనకు తెలుసు కదా, బేసికల్లీ రెవెన్యూస్ తర్వాత ఎప్పుడో వస్తాయి, బట్ ముందుగా ఖర్చులు వస్తే ఆ ఖర్చులు మేనేజ్ చేయలేక అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. అప్పులు తీసుకున్నట్టయితే అప్పులు కట్టలేకపోతే ఎన్సిఎల్టీకి వెళ్తుంది. సేమ్ థింగ్ ఆర్చిడ్ ఫార్మాలో కూడా జరిగింది. ఏమైందంటే వీళ్ళ అప్పులు పెరిగిపోవడం వల్ల వాళ్ళ క్యాష్ జనరేట్ చేసే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వేరే కంపెనీకి అమ్మేసుకున్నారు. దాని తర్వాత ఇంకా క్యాష్ క్రంచ్ వచ్చి కంపెనీ ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయింది. ఎన్సిఎల్టీకి వెళ్ళిపోయిన తర్వాత ధనుక గ్రూప్ ఏదైతే ఉందో, మనకి ధనుక అగ్రోటెక్ అని చెప్పి లిస్టెడ్ కంపెనీ మార్కెట్లో ఉంటుంది, గుడ్ మేనేజ్మెంట్.
వాళ్ళు ఎన్సీఎల్టీ నుంచి 2019లో ఈ ఆర్చిడ్ ఫార్మాని అక్వైర్ చేశారు. అండ్ గుడ్ మేనేజ్మెంట్స్ అక్వైర్ చేసిన తర్వాత ఎలా బిజినెస్ని టర్న్ అరౌండ్ చేస్తారన్న దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 2019 ముందు టీంని ఇక్కడ ఇమేజ్ నెంబర్స్ పెట్టమని చెప్తాను, మీకు అర్థమవుతుంది. 2019 ముందు వీళ్ళు నెగిటివ్ ఎబిటా మార్జిన్ జనరేట్ చేస్తున్నట్టయితే ధనుక అక్వైర్ చేసిన తర్వాత మార్జిన్స్ చూడండి మనకి ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. లేటెస్ట్గా మళ్ళీ అగైన్ నెగిటివ్ మార్జిన్ కనబడుతుంది ఈ సంవత్సరంలోని. దానికి రీజన్ మాట్లాడుకుందాం, లేటర్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు చెప్పినట్టయితే. ఎన్బెటర్ స్పెక్ట్రమ్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో ధనుక టర్న్ అరౌండ్ అయితే చేసింది. ఈ టర్న్ అరౌండ్ చేయడం మాత్రమే కాకుండా యాక్చువల్లీ ధనుక 2019లో ఎక్వైర్ చేసిందని మనం మాట్లాడుకున్నాం కదా. ధనుక ఎక్వైర్ చేయకముందు ఈ ఆర్చిడ్ ఫార్మా ఏం చేసిందంటే ఈ ఎన్మెటోజోబెక్టమ్ ఏదైతే ఉన్నదో దీన్ని అవుట్ లైసెన్స్ చేశారు ఎలెక్రా అనే కంపెనీకి ఇయర్ 2013లో. ఈ ఎన్మెటోజోబెక్టమ్ ఒక ఫేజ్ 3 ట్రయల్స్ ఇవన్నీ కూడా ఈ ఎలెక్రా కంటిన్యూ చేసింది. అది కూడా ఒక రీసెర్చ్ కంపెనీ. అగైన్ రీసెర్చ్ కంపెనీ అంటే మనకు తెలుసు ఖర్చులు ముందు వస్తాయి. సో ఖర్చులు మేనేజ్ చేయలేకపోతే బిజినెస్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. సేమ్ థింగ్ జరిగింది. ఎలెక్రా ఇప్పుడు డిఫాల్ట్ అయిపోవడంతో ఎలెక్రాని వీళ్ళు అగైన్ ఈ ఆర్చిడ్ ఫార్మా ధనుక మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్వైర్ చేశారు. ఆ ఎక్విజిషన్ ద్వారా ఈ ఎన్మెటోజోబెక్టమ్ ఒక గ్లోబల్ రైట్స్ అన్నీ కూడా ధనుక కదా ఆర్చిడ్కి వచ్చేసాయి అన్నమాట. సో గ్లోబలీ ఎక్కడ ఈ ఎన్మెటోజోబెక్టమ్ సేల్ చేసినా కూడా దాని యొక్క రాయల్టీ వీళ్ళకి వస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా సెల్ చేసినట్టయితే వీళ్ళకి ఎక్స్ట్రా మార్జిన్స్ వస్తాయి. వీళ్ళకి ఏదైతే ఆ పేటెంట్ పీరియడ్ ఉన్నదో పేటెంట్ పీరియడ్ మొత్తం వీళ్ళు అయితే ఎంజాయ్ చేయనున్నారు. మనందరికీ తెలుసు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుందని చెప్పి, ఎవరికైతే ఐడియా లేదో. సో ఏంటంటే మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే డాక్టర్ యాంటీబయాటిక్ మనకి కోర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఓకే, ఒక 4 రోజులు వేసుకో, 5 రోజులు వేసుకో అని చెప్పి. ఓకే, మనం ఏం చేస్తాం, 1-2 రోజులు వేసుకుంటాం, తగ్గగానే హీరోలో ఫీల్ అయిపోయి మిగిలిన వేసుకోవడం మానేస్తాం. అలా మిగిలిపోయిన టాబ్లెట్లు మీ ఇంట్లో బోల్డే ఉంటాయి కదా. సో అలా కోర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమవుతుందంటే యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ మన బాడీలో డెవలప్ అవుతుంది అన్నమాట. సో యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ మన బాడీలో డెవలప్ అయింది అనుకోండి, ఏం జరుగుతుందంటే నెక్స్ట్ టైం ఆ యాంటీబయాటిక్ మీ బాడీ మీద పనిచేయదు. సో మీరు సడన్గా హాస్పిటలైజ్ అయ్యారనుకోండి, డాక్టర్లు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. ఏంటంటే వేరియస్ యాంటీబయాటిక్స్ టెస్ట్ చేసి అవి పనిచేయక ఏది పనిచేస్తా లేదో తెలియక మల్టిపుల్ టెస్టులు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఫామ్ అయిపోవడం వల్ల ఏమైంది, ఓల్డ్ యాంటీబయాటిక్స్ ఏవైతే వాటితో ఆల్రెడీ చాలామందికి రెసిస్టెన్స్ ఫామ్ అయిపోయింది. దాంతో కొత్త యాంటీబయాటిక్స్ పెద్దగా మార్కెట్లో రాకపోవడం వల్ల కొత్త యాంటీబయాటిక్స్ రిలేటెడ్గా చాలా డిమాండ్ అయితే క్రియేట్ అవుతుంది. సో కొత్త యాంటీబయాటిక్స్ రిలేటెడ్ చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయి. వకార్డ్ వర్క్ చేసింది. వీళ్ళది ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ కమర్షియలైజేషన్ అయితే అయిపోయింది. ఈ ప్రోడక్ట్ని ఆల్రెడీ జర్మనీలో 1 year బ్యాక్ లాంచ్ చేశారు. ఇండియాలో కూడా లాంచ్ అయింది. ఇండియా పార్ట్ వస్తాను. అండ్ యూకేలో రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ యూరోప్లో ఇంకొక 3 కంట్రీస్లోని నెక్స్ట్ క్వార్టర్లో లాంచ్ అవుతుందని అయితే మాట్లాడుతున్నారు. అండ్ యూఎస్లోని, లాటిన్ అమెరికా అండ్ అలాగే మిగిలిన అదర్ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఏవైతున్నాయో అక్కడ కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఎక్కడెక్కడికైతే వీళ్ళు తీసుకెళ్ళి కమర్షియలైజ్ చేస్తారు, వీళ్ళు డైరెక్ట్గా సెల్ చేసినా లేకపోతే వేరే వాళ్ళకి లైసెన్సింగ్ ఇచ్చినా వీళ్ళకి ఆ రాయల్టీ వస్తుంది. అండ్ ఓవరాల్గా రెవెన్యూస్ అయితే ఆర్చిడ్లోకి రానున్నాయి. ఓకే, దట్స్ అ మ్యాసివ్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆర్చిడ్ బుక్స్ అన్నమాట. నౌ కమింగ్ టు ఇండియా బిజినెస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఇండియాలోని వీళ్ళ ఓన్ బ్రాండ్ నేమ్ మర్చిపోయిన ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. దాని ద్వారా ఆర్చిడ్ ఫార్మా సెల్ చేయనున్నది. అండ్ ఆల్సో సిప్లాక్ కూడా వీళ్ళు రైట్స్ అయితే ఇచ్చారు. సిప్లా కూడా సెల్ చేయనున్నది. సిప్లా సెల్ చేసే బిజినెస్ ఏదైతే దాని నుంచి వీళ్ళకి రాయల్టీ అయితే వస్తుంది. ఆల్రెడీ ఇండియాలో 15,000 పేషెంట్స్ని ఈ ఎన్మెటోజోబెక్టమ్ ద్వారా ట్రీట్ చేసినట్టుగా 2 lakh వైల్స్ యూజ్ చేసినట్టుగా అయితే చెప్తున్నారు. నౌ ఈ ఎన్మెటోజోబెక్టమ్ ఒక ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లోని అండ్ అలాగే కొన్ని రకాల నిమోనియా ఉంటుంది చూడండి, దాని ట్రీట్మెంట్లో అయితే యూజ్ చేస్తారు. ఒక ట్రీట్మెంట్కి 34,000 రూపీస్ అయితే ఇండియాలో అవుతుందని అయితే చెప్తున్నారు. అండ్ టోటల్ ట్రీట్మెంట్లోని 20 వైల్స్ యూజ్ చేస్తారని అండ్ ఈచ్ వైల్ 1,700 రూపీస్ పడుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. కరెంట్లీ ఎన్మెటోజోబెక్టమ్ ఒక గ్లోబల్ కమర్షియలైజేషన్ అయితే జరుగుతున్నది. ఈ గ్లోబల్ కమర్షియలైజేషన్లో భాగంగా ఈ మాలిక్యూల్ మ్యాసివ్ హిట్ అయిందనుకోండి, దెన్ ఆర్చిడ్కి ఇది మ్యాసివ్ ఆపర్చునిటీగా మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే దెర్ ఈజ్ వన్ రిస్క్ టు ఆర్చిడ్ రిలేటెడ్గా. ఆ రిస్క్ ఏంటంటే వీళ్ళకి ప్రెజెంట్ వచ్చే రెవెన్యూస్ ఏవైతున్నాయి ఆ రెవెన్యూస్లోని 90% పైనే సిఫ్లోస్పోరిన్ అన్న మాలిక్యూల్ యాంటీబయాటిక్ ఏదైతే ఉన్నదో దాని నుంచి వస్తుంది. అండ్ గ్లోబలీ సిఫ్లోస్పోరిన్ యొక్క ప్రైజెస్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఎంత ఎలా పడ్డాయి అన్నది. సో ఏదైతే అంటే ఓవరాల్గా డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల మనకి ప్రైజెస్ ఏవైతే పడ్డాయో ఆ ప్రైజెస్ పడడంతో వీళ్ళు మార్జిన్స్ పడడంతో నెంబర్స్ పడడంతో మనకి స్టాక్ కూడా బాగా కరెక్ట్ అయింది. నౌ ఈ డిమాండ్ సప్లై ఈక్వేషన్ సిఫ్లోస్పోరిన్ రిలేటెడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అన్నది ఎవరు యాంటిసిపేట్ చేయలేరు. మేనేజ్మెంట్ కూడా అదే కామెంట్ చేస్తుంది. బేసికలీ వీళ్ళు మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూటర్ ఈ ప్రొడక్టే కాబట్టి దాని యొక్క ప్రైజులు పడడం వల్ల వీళ్ళ నెంబర్స్ మీద ఇంపాక్ట్ అయితే కనబడుతుంది. ఇది ఎప్పుడు రివైవ్ అవుతుంది అన్నది తెలియదు. సో దీనివల్ల మనకి స్టాక్ రిలేటెడ్గా
యెస్. ఎన్మెటోజోబెక్టమ్ రిలేటెడ్‌గా గ్రోత్ ఏదైతే ఉన్నదో అది పాజిటివ్ అయినా కూడా కరెంట్‌లీ స్టాక్ రిలేటెడ్‌గా నెగెటివ్‌గా ప్లే చేస్తున్న పార్ట్ అయితే ఇది. నౌ ఈ సిఫ్లోస్పోరిన్ యొక్క ప్రైసెస్ పెరిగాయనుకోండి అండ్ ఆల్సో ఇక్కడ ఈ మాలిక్యూల్ కూడా హిట్ అవుతుందనుకోండి, దాన్ని ఆటోమేటిక్‌గా ఓవరాల్‌గా మనకి స్టాక్‌లోని మంచి గ్రోత్ చూసే ఆస్కారం అయితే ఉన్నది. నౌ ఈ సిఫ్లోస్పోరిన్ యొక్క 4 జనరేషన్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. 5th అండ్ 6th జనరేషన్ రిలేటెడ్‌గా వీళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. అండ్ దాని రిలేటెడ్‌గా కూడా త్వరలోనే లాంచ్ చేస్తామని అయితే చెప్తున్నారు. లెట్స్ సీ ఎప్పుడు జరుగుతుంది అన్నది. అండ్ అలాగే ఈ యాంటీబయాటిక్ ఏదైతే ఉందో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్‌గా ఏదైతే రా మెటీరియల్ ఉన్నదో ఆ కీ రా మెటీరియల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్స్ కూడా వీళ్ళు జమ్మూలో ప్లాంట్‌ని అయితే సెటప్ చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా ధనుకా గ్రూప్‌కి ధనుకా ల్యాబ్స్ అని ఇంకొక ఫార్మా కంపెనీ ఉన్నది. ఆ ధనుకా ల్యాబ్స్‌ని కూడా ఈ ఆర్చిడ్ ఫార్మాలో అయితే మర్జ్ చేస్తున్నారు. ఎన్‌సీఎల్‌టీ అప్రూవల్స్ ఐ థింక్ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నది. అది జరిగినట్టయితే వీళ్ళ టాప్ లైన్‌లో ఆ ధనుకా ల్యాబ్ యొక్క నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ ఉన్నాయి. సో ఇది ఓవరాల్‌గా ఆర్చిడ్ ఫార్మా రిలేటెడ్‌గా జరుగుతున్న కంప్లీట్ డెవలప్‌మెంట్స్ అయితే. సో దీన్ని క్లోజ్‌గా ట్రాక్ చేయగలిగినట్టయితే యూ కెన్ ప్లే. బట్ వన్ థింగ్ ఐ ఫీల్ వెరీ గుడ్ అబౌట్ దిస్ కంపెనీ ఈస్ మన ఇండియా నుంచి ఓన్ మాలిక్యూల్ ఉన్న ఫస్ట్ ఫార్మా కంపెనీ, కమర్షియలైజ్ అయిన చేసిన ఫస్ట్ ఫార్మా కంపెనీ అయితే ఇది ఉన్నది. సో దట్స్ వెరీ బిగ్ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. సో ఈ ప్రజెంట్ మేజర్ రెవెన్యూ జనరేటర్ యొక్క యాక్చువల్లీ ప్రైస్ ఏదైతే పడిపోయిందో అది రికవర్ అయిందంటే మాత్రం ఓవరాల్‌గా ఎవ్రీథింగ్ షుడ్ మూవ్ పాజిటివ్లీ ఫర్ దిస్ కంపెనీ. ఒక విషయం అయితే మేనేజ్మెంట్ రిలేటెడ్గా మనం అప్రిషియేట్ చేయాల్సింది ఉన్నది ఏంటంటే ధనుకా గ్రూప్ ఎక్వైర్ చేసిన తర్వాత మంచి టర్న్ అరౌండ్ చేయగలిగారు. అండ్ ఆల్సో ఈ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో ఈ మాలిక్యూల్ ఒక కంప్లీట్ రైట్స్ ఎక్విజిషన్ ఏదైతే ఉన్నదో దట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ స్టెప్. ఓకే, మాలిక్యూల్ హిట్ అయితే మాత్రం వీ నో ఓన్ మాలిక్యూల్స్ ఉండి అవి హిట్ అయినట్టయితే కంపెనీస్ ఏ స్కేల్కి వెళ్ళిపోతాయి అన్నది గ్లోబల్లీ చూసాం. సో హోప్ఫుల్లీ మాలిక్యూల్ హిట్ అవ్వాలనుకుందాం. హిట్ అయితే మాత్రం మన ఇండియన్ ఫార్మా కంపెనీ కూడా చాలా మంచి బెనిఫిట్ అయితే రానున్నది. మన నెక్స్ట్ క్వశ్చన్ త్రినాథ్ గుప్తా అడుగుతున్నారు. అన్న, ఐ నో మార్కెట్స్ ఆర్ నాట్ లుకింగ్ గుడ్ ఫ్రమ్ లాస్ట్ 1 year. But let's say if I want to invest lump sum of 2 lakh rupees, which sector should I invest? If I am looking to hold it for 3 to 4 years, which is the most undervalued sector and which has more potential of growth in revival according to you? 3 to 4 years కాదండి, కొంచెం మీరు టెన్యూర్ పెంచుకోగలిగినట్టయితే మాత్రం ఐ పర్సనలీ బిలీవ్ బ్యాంక్స్, రిపీటెడ్గా చెప్తూనే వస్తున్నాను, బ్యాంక్స్ ఆర్ ఎట్ ది బాటమ్ ఆఫ్ దేర్ వాల్యుయేషన్. ఓకే, ఐ డోంట్ నో మళ్ళీ మనం ఇలాంటి వాల్యుయేషన్స్ ఎప్పుడు చూస్తామో నాకు తెలియదు. బట్ బ్యాంక్స్ అయితే మాత్రం చాలా 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 చీప్ వాల్యుయేషన్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఇవన్నీ కూడా, ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, బీఈసీ బ్యాంక్స్ అవ్వచ్చు, అక్రాస్ లెండింగ్ బిజినెస్ చేసే కంపెనీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ వాల్యుయేషన్లు అయితే ఉన్నాయి. సో బ్యాంకింగ్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ కెన్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు. సెకండ్ థింగ్, కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్పెండింగ్. ఏదైతే ట్యాక్స్ కట్ ఒక మనకి బెనిఫిట్స్ మన చేతిలో చూడన్నాం అండ్ అలాగే జిఎస్టీ రిడక్షన్ ఒక బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ అయితే సబ్స్టాన్షియలీ పెంచనున్నాయి. నో కన్స్యూమర్ డిస్క్రిషనరీ అనగానే ఏ ప్రొడక్ట్స్ వస్తాయి? మనకి ట్రావెల్, టూరిజం అవ్వచ్చు, బయట తిరగడం అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అండ్ అలాగే మన విషెస్ ఏవైతే ఉంటాయో, నీడ్స్ కాదు, పప్పులు ఉప్పులు ఇవి కాదు, మన విషెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకి ఒక కార్ కొనుక్కోవాలని విష్ ఉంటుంది, లేదా ఒక బైక్ కొనుక్కోవాలని విష్ ఉంటుంది, ప్రీమియం బైక్ కొనుక్కోవాలి, ఇలాంటి విషెస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు. సో దట్ ఈస్ వన్ స్పేస్ విచ్ వీ కెన్ లుక్ ఇన్ టు. అండ్ ఇంకొకటి, నాకు పర్సనలీ ఐఎమ్ లైకింగ్ దిస్ థీమ్ రీసెంట్లీ. చాలామంది అంటారు ప్రీమియమైజేషన్ అనగానే మన దగ్గర డబ్బులు ఉంటే మనం బైక్ కొనడానికి, కార్ కొనడానికి ఫస్ట్ ప్రిఫర్ చేస్తామని. ఎస్, బైక్లు, కార్లు కొంటాం, కానీ దానికన్నా ముందు ఇండియన్ పేరెంట్ మనం మాట్లాడుకోవాలంటే ఇండియన్ పేరెంట్ ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆల్వేస్ దేర్ చైల్డ్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్. అవునా? సో దే విల్ స్పెండ్ ఆన్ దేర్ చైల్డ్స్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అనమాట. దట్టు ఓకే, ఫారెన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఫారెన్ కంట్రీస్ పంపిద్దామని ఏదైతే ఆ డిజైర్ ఉంటుందో, అంటే మన చుట్టుపక్కల మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు పంపిస్తే నా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి యూఎస్, యూకే వెళ్ళి చదువుకోవాలని ఏదైతే వాళ్ళలోనే అది కనబడుతుందో అది ఇంకా పెరుగుతుంది. డబ్బులు పెరిగే కొద్దీ అఫోర్డబిలిటీ పెరిగినట్టయితే ఆ స్పెండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఈ స్పేస్లో కూడా మనకి మంచి ఆపర్చునిటీ అయితే బిల్డ్ అవుతుంది. సో దిస్ ఈస్ అనదర్ స్పేస్ విచ్ యూ కెన్ లుక్ ఇన్ టు. ఓకే, మిగిలినవన్నీ అంటే దెర్ ఆర్ అదర్ థీమ్స్ టు, అవి సిక్లికల్ అన్నమాట. అంటే వాటిలో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. వెరస్ ఇవేంటంటే స్ట్రక్చరల్ థీమ్స్ అన్నమాట. మనకి కరెంట్లీ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న థీమ్స్ ఇవి. కన్స్యూమర్ డిస్క్రిషనరీ కొంచెం అంటే మరీ చీప్ కాదు, బట్ ఆపర్చునిటీ సైజ్ బట్టి చూసినట్టయితే మాత్రం రీజనబుల్ అనుకోవచ్చు. బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీలు అయితే మాత్రం చాలా చాలా చీప్ వాల్యుయేషన్లు అయితే ఉన్నాయి.
మన నెక్స్ట్ క్వశ్చన్ షేక్ ముజీబ్ అహ్మద్ అడుగుతున్నారు. హాయ్ సాగర్, యాత్ర టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ పర్ఫార్మెన్స్ ఆర్ సిగ్నిఫికెంట్లీ better compared to late revenues. Moreover, Yatra primarily focuses on B2B segment, which generally offers higher margin and strong customer stickiness. However, despite these positives, Yatra continues to trade at much lower valuation compared to late revenues. What could be the reason behind this disparity? Late revenues దగ్గర రెండు ఫ్యాంటాస్టిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఓకే, ఒకటి కన్ఫర్మ్ టికెట్, ఇంకోటి అబీబస్. సేమ్ 80s 90s జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైన్ టికెట్ అనగానే ఐఆర్సిటీసీ గుర్తొస్తుంది. నేనైతే పర్సనలీ ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే నేను డెఫినెట్లీ ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఐఆర్సిటీసీ యాప్ నుంచో బుక్ చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ మన నెక్స్ట్ జనరేషన్ జెన్జీ ఎవరైతే ఉంటారో, నా టీంలోని యంగ్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే ట్రైన్ టికెట్ బుకింగ్ రిలేటెడ్గా వాళ్ళు కన్ఫర్మ్ టికెట్ గురించి మాట్లాడతారు. సో ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ కొంతమందికి అసలు ఐఆర్సిటీసీ గురించి కూడా ఐడియా ఉండదు. ఓకే, వాళ్ళు ట్రైన్ టికెట్ బుకింగ్ మొత్తం కన్ఫర్మ్ టికెట్ ద్వారా చేస్తారు. అండ్ కమింగ్ టు అబీబస్ విషయంకి వచ్చేసరికి మనం బస్ టికెట్ బుకింగ్ అనగానే గుర్తొచ్చి రెండే యాప్స్ గుర్తొస్తాయి. ఒకటి రెడ్ బస్, ఇంకోటి అబీబస్. మైండ్ షేర్ అంతలా రెండు యాప్స్ గ్రాప్ చేస్తాయి. మనకి స్విగ్గీ, జొమాటో ఫుడ్ డెలివరీ రిలేటెడ్గా ఎలాగైతే మైండ్ షేర్ గ్రాప్ చేస్తే, సిమిలర్లీ మనకి బస్ టికెట్ బుకింగ్లోని ఈ రెండు యాప్స్ చాలా మంచి మైండ్ షేర్ అయితే గ్రాప్ చేస్తే, రెడ్ బస్ ఇంకా లిస్టెడ్ కాదు, అబీబస్ పార్ట్ ఆఫ్ మనకి లేట్ రెవెన్యూస్ కాబట్టి సో ఆ ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నది. సో ఆబ్వియస్లీ మనకి రెండు స్ట్రాంగ్ ప్రొడక్ట్స్. అండ్ దట్టు ఎస్పెషల్లీ మనం భారత్ అని మాట్లాడతాం కదా, అంటే టాప్ సిటీస్ కాదు, టైర్ 2, టైర్ 3, టైర్ 4 సిటీస్ ఏవైతున్నాయో అక్కడ మనకి ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్గా డిమాండ్ పెరిగినట్టయితే మనకి ట్రైన్ టికెట్ బుకింగ్ అండ్ అలాగే బస్ టికెట్ బుకింగ్ ద్వారా గ్రోత్ ఉంటుంది. కాబట్టి అక్కడ లేట్ రెవెన్యూస్ యొక్క ఈ కన్ఫర్మ్ టికెట్ అండ్ అబీబస్ యొక్క పెనిట్రేషన్ చాలా చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఎస్పెషల్లీ మనకి భారత్ టూరిజం గ్రోత్ అంటారు కదా, అంటే ఎస్పెషల్లీ రిలీజియస్ టూరిజం రిలేటెడ్గా చాలా మంచి గ్రోత్ అయితే ఇండస్ట్రీ యాంటిసిపేట్ చేస్తుంది కదా. సో దానివల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ అంటే మనకి ఈ రెండు ప్రొడక్ట్స్ ఒక బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి అందుకని మార్కెట్ మనకి ఆ వాల్యుయేషన్ అయితే లేట్ రెవెన్యూస్కి ఇస్తున్నది. అండ్ దట్టు వీళ్ళకి ఇక్స్గో అని చెప్పి థర్డ్ ప్రొడక్ట్ కూడా ఉన్నది. ఇక్స్గో డోంట్ హ్యావ్ దట్ స్ట్రాంగ్ మార్కెట్ షేర్ యాజ్ కంపేర్డ్ టు మన కన్ఫర్మ్ టికెట్ అండ్ అబీబస్, బట్ ఆ ప్రోడక్ట్ నుంచి కూడా వీళ్ళకి రెవెన్యూస్ అయితే వస్తాయి. వెరస్ యాత్రా విషయంకి వచ్చేసరికి యాత్రా ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్, నో డౌట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళు కన్సిస్టెంట్లీ మంచి పర్ఫార్మెన్స్ డెలివర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద స్టాక్ టు డెఫినెట్లీ వాచ్ అవుట్. కాకపోతే మీరు అన్నారు B2B బిజినెస్లో B2C కన్నా మార్జిన్స్ ఎక్కువ ఉంటాయని. నో, కాదండి, ఆల్వేస్ B2Cలోనే మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి B2B కన్నా కూడా. ఐఎమ్ నాట్ సెయింగ్ యాత్రా ఈజ్ అ బ్యాడ్ బిజినెస్ అగైన్ హియర్, బట్ ఈ ఒక్క ఏదైతే మీ పాయింట్ ఉన్నదో దాని రిలేటెడ్ క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్లీ యాత్రా ఈజ్ గోయింగ్ రియలీ గుడ్ అండ్ దే ఆర్ పర్ఫార్మింగ్ రియలీ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు కంపెనీసే కాదు, మనం ఇందాక యాక్చువల్ నేను మాట్లాడాను చూడండి, కన్జ్యూమర్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ స్పెండింగ్ బాగా పెరుగున్నది, ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ రిలేటెడ్ గ్రోత్ మనం చాలా యాంటిసిపేట్ చేయొచ్చు అని చాలామంది హోటల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. హోటల్స్ అసెట్ హెవీ బిజినెసెస్ చాలా వరకు. సో వేరేస్ మనకి ఇలాంటి ప్లాట్ఫామ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో, లేట్ రెవెన్యూస్ అవ్వచ్చు, యాత్ర అవ్వచ్చు, లేకపోతే మనకి రేట్ గెయిన్ అవ్వచ్చు అండ్ టీబీఓ టెక్ అవ్వచ్చు, ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. గుడ్ కంపెనీస్, దే ఆర్ గోయింగ్ టు గ్రో వెల్. కాకపోతే వాల్యుయేషన్ సైడ్ అంత కంఫర్టబుల్ వాల్యుయేషన్స్లో లేవు, పెరిగిపోయి ఒకవేళ మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ వచ్చి స్టాక్స్ పడ్డాయి అనుకోండి. లేట్ రెవెన్యూస్ నేను ఫిబ్రవరిలో అనుకుంటా ఐ హ్యావ్ ఎంటర్డ్, ఎందుకంటే మార్కెట్ మొత్తం ఓవరాల్గా ప్యానిక్ న్యూస్ ఉండి స్టాక్ బాగా కరెక్ట్ అయింది. ఆ టైంలోని ఐ బాట్ సమ్ క్వాంటిటీ, హెవీ క్వాంటిటీ ఏం బై చేయలేదు, లైట్ అంటే గ్రాడ్యువల్ బై చేద్దాం అనుకున్నాను, బట్ స్టాక్ పెరిగిపోయేసరికి బై చేయలేకపోయాను. బట్ అలాంటి సినారీస్ వచ్చినట్టయితే మాత్రం ఈ స్టాక్స్ మనకి మంచి వాల్యుయేషన్ దొరికితే దే ఆర్ వర్త్ కన్సిడరింగ్ టు యాడ్ ఇన్ అవర్ పోర్ట్ఫోలియోస్ అన్నమాట. అండ్ కన్స్యూమర్ డిస్క్రిప్షన్ రిలేటెడ్ గ్రోత్లోని ఈ కంపెనీస్ ఇంకా బెటర్ గ్రోత్ని అయితే చూడండి. నా ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ వీక్లో డ్యూడ్ అండ్ తెలుసు కదా చూసాను, రెండు బాగానే అనిపించాయి. బట్ మోస్ట్లీ చాలామంది చూస్తుంటారు కాబట్టి దెర్ ఈజ్ వన్ మూవీ, బీభత్సం కాదు కానీ ఇట్స్ వర్త్ వాచింగ్ అన్నమాట. ప్రైమ్లోని టన్నల్ అని చెప్పి ఒక మూవీ అయితే స్ట్రీమ్ అవుతున్నది. ఎక్స్పెక్టేషన్ మరీ హై పెట్టుకోకండి, బట్ చూడొచ్చు, మూవీ అయితే బాగానే ఉంటుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ నరసింహారెడ్డి గారు అడుగుతున్నారు. తనది ఫైనాన్షియల్ ప్లానింగ్ క్వశ్చన్. నా ఏజ్ 30 years, ప్రజెంట్ నా శాలరీ 69,000 రూపీస్ పర్ మంత్. ఇది 73,000 రూపీస్కి నెక్స్ట్ మంత్కి గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంకి వచ్చేసరికి ఇన్సూరెన్స్ వైజ్ అయితే ప్రొటెక్షన్ కంప్లీట్లీ ఉన్నది. హెల్త్ ఇన్సూరెన్స్ 10 lakhs తీసుకున్నాను కేర్లోని, అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 1 crore యాక్సిస్ మ్యాక్స్ లైఫ్లో తీసుకున్నాను. ఎక్స్పెన్సెస్ అండ్ లైబిలిటీస్ విషయంకి వచ్చేసరికి మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ 18,000 రూపాయలు అవుతుంది. ఇందులో రెంటే 8,500 రూపాయలు అవుతుంది. అండ్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి యాన్యువల్లీ 7% పెరుగుతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పర్సనల్లో ఉన్నది దీని ఈఎంఐ 25,500 రూపాయలు
అయితే అవుతున్నది. లోన్ అమౌంట్ 11.3 lakhs, 11.25% ఇంట్రెస్ట్ రేట్, ఇంకా 5 years టెన్యూర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ విషయంకి వచ్చేసరికి తను వేరియస్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్నట్టుగా ఫండ్స్ యొక్క డీటెయిల్స్ అన్ని రాశారు. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ 35,000 రూపీస్ మెయింటైన్ చేస్తున్నట్టుగా రాశారు. అండ్ ఫిజికల్ అసెట్స్ విషయంకి వచ్చేసరికి 5 acres ఫామ్ ల్యాండ్ హోమ్ టోల్ ఉన్నట్టుగా ప్రజెంట్ దాని యొక్క ఇన్కమ్ పేరెంట్స్ తీసుకున్నారని, అండ్ 10 cents ఆఫ్ ప్లాట్ ఒకటి అండ్ ఇంకొక 50 cents ఆఫ్ ప్లాట్ హోమ్ టౌన్లో ఉన్నాయని. ఫ్యూచర్ ప్లాన్ విషయంకి వచ్చేసరికి హోమ్ టౌన్లోని బడ్జెట్ 25 lakh రూపీస్తోని ఒక హౌస్ 2030 కల్లా బిల్డ్ చేయాలనుకున్నట్టుగా రాశారు. దీని గురించి అని చెప్పి 8,000 రూపీస్ ఇండెక్స్ ఫండ్లోని May 2026 నుంచి May 2030 మధ్యలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా 20 lakh రూపీస్ లోన్ తీసుకోబోతున్నట్టుగా ఫర్ 10-year టెన్యూర్. రిటైర్మెంట్ టార్గెట్ విషయంకి వచ్చేసరికి 40 నుంచి 43 మధ్యలో రిటైర్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎస్ఐపిస్ ఏవైతున్నాయో ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ తను ఆ 40కి రిటైర్ అవుతా అంటున్నారు కదా, 40 నుంచి 60 వరకు నా మ్యూచువల్ ఫండ్ కవర్ చేయాలని, అండ్ దెన్ ఎన్పిఎస్లో ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తున్నానో ఆ యాన్యుటీ మిగిలిన లైఫ్ టైమ్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ తను డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఒకవేళ హోమ్ లోన్ మిగిలినట్టయితే అందులోంచి మొత్తం రిటైర్ అయ్యే టైంకి ఆ హోమ్ లోన్ క్లియర్ చేసేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. పోస్ట్ రిటైర్మెంట్ తను హోమ్ టౌన్లో సెటిల్ అవుదామని ప్లాన్ చేస్తున్నట్టుగా, రెంటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉన్నదో అది ఎక్స్క్లూడ్ చేసేయచ్చు అని చెప్తున్నారు. ఆల్సో తన దగ్గర 50 cents ఆఫ్ ప్లాట్ ఏదైతే ఉన్నదో అందులో 10 cents హోమ్ బిల్డ్ చేయడానికి 2030లో యూజ్ చేయబోతున్నట్టుగా, అండ్ రిమైనింగ్ 40 cents ఆఫ్ ల్యాండ్ ఏదైతే మిగులుతుందో అందులోని వెజిటబుల్స్ గ్రో చేయడానికి అండ్ అలాగే డైరీని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ తన వైఫ్ కూడా జాబ్ చేస్తున్నట్టుగా, తను 29,000 రూపీస్ ఎర్న్ చేస్తున్నట్టుగా రాశారు. ప్రజెంట్ 2 lakhs సేవింగ్స్లో ఉన్నట్టుగా రాశారు. అండ్ ఆవిడ ఎర్నింగ్స్ ఏవైతే దాంట్లో 70% పిల్లల ఫ్యూచర్ కోసం వెళ్ళిపోద్ది, 35,000 మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి కోసం, 35,000 వాళ్ళ ప్రజెంట్ ఏవైతే ఎక్స్పెన్స్ ఉన్నాయో దానికి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ తన రిటైర్మెంట్ తర్వాత చిల్డ్రన్ యొక్క ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ ఏవైతే వాటిని కూడా కవర్ చేయాలి. అడిషనల్ బ్యాకప్ విషయంకి వచ్చేసరికి తన దగ్గర ఏదైతే 1 acre ల్యాండ్ ఉన్నదో విచ్ ఈస్ 18 lakhs చైల్డ్ ఫ్యూచర్ రిలేటెడ్గా ఏమైనా షార్ట్ ఫాల్ పడినట్టయితే దాని నుంచి సెల్ చేసి ఫుల్ఫిల్ చేస్తానైతే చెప్తున్నారు. అండ్ ఎస్ఐపిస్ ఏవైతే 7% యాన్యువల్లీ ఇంక్రీజ్ చేస్తానైతే చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ 40 to 43 మధ్యలో అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. అండ్ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ డీటెయిల్స్ నేను రైట్ ట్రాక్లో ఉన్నానో లేదో అని అడుగుతున్నారు. ఓకే, దీనికి నేను మిమ్మల్ని ఎక్సెల్ షీట్లోకి తీసుకెళ్ళి చూపించాలండి. లెట్ మీ టేక్ యూ టు ఎక్సెల్ షీట్. మీరు పంపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎక్సెల్ షీట్లో ఇన్పుట్ చేస్తామండి. ఫస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్గా మాట్లాడుకుందాం. మీరు ప్రెసెంట్ 18,000 రూపాయలు అవుతుందన్నారు. అందులోని 8,500 ఓన్లీ రెంట్కే వెళ్తుంది, దాన్ని ఎక్స్క్లూడ్ చేసామన్నారు రిటైర్మెంట్ ప్లానింగ్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా. అంటే 9,500 రూపీస్ అయితే ఎక్స్పెన్స్ వస్తుంది. నార్మల్ 9,500 చాలా మందికి హౌస్ హోల్డ్ రన్ చేయడం అనేది కష్టం, బట్ యూఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. సో మీరు ఇచ్చిన నెంబర్స్ బట్టి అయితే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 7% ఇన్ఫ్లేషన్ తీసుకున్నారు కాబట్టి 40కి రిటైర్ అవుతున్నట్టయితే మీకు ఆ టైంకి సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి 18,687 రూపాయలు అయితే కావాల్సి వస్తుంది. అండ్ 40 to 60 పీరియడ్లో మీ ఎక్స్పెన్సెస్ ఏవైతే వాటిని కవర్ చేయాలంటే మీ దగ్గర అప్రాక్సిమేట్లీ 41 lakhs అయితే కార్పస్ ఉండాలి. నా మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఈ గోల్ని మీట్ అవ్వాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కదా. సో మ్యూచువల్ ఫండ్ నుంచి ఈ గోల్ మీట్ అవుతారో లేదో చూసినట్టయితే ప్రజెంట్ మీ మ్యూచువల్ ఫండ్స్లోని 4,05,000 రూపీస్ అయితే కరెంట్ వాల్యూ ఉన్నట్టుగా మీరు రాశారు. అండ్ 10,500 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నట్టుగా, అండ్ ఇది 7% ఇంక్రీజ్ చేస్తామని అయితే రాశారు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్ కార్పస్ ఏదైతే ఉందో మీరు 40 వచ్చేసరికి 50,60,000 రూపీస్ అయితే అవుతుంది. అంటే మీ ఫస్ట్ గోల్ ఏదైతే ఉన్నదో అది మీట్ అవ్వగలుగుతారు. కాకపోతే సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 85 వరకు తీసుకోవాలి కదా. అంటే 60 నుంచి 85 అంటే ఇంకొక 25 years చూడాలి. ఆ 25 yearsకి మీరు ఏమన్నారు, మీ ఎన్పిఎస్ ఏదైతే ఉన్నదో ఎన్పిఎస్ నుంచి యాన్యుటీ తీసుకుని యాన్యుటీ ద్వారా ఆ గోల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇన్ దట్ కేస్ మీరు 60 వచ్చేసరికి మీ దగ్గర 1,93 lakh కార్పస్ అయితే ఉండాలి. నవి మ్యూచువల్ ఫండ్ నుంచి 9,69,000 రూపీస్ అడిషనల్ కార్పస్ అయితే మిగులుతుంది. ఆ 40 lakhs ఇక్కడ మూవ్ చేసినట్టయితే ఈ 9,69,000 నెక్స్ట్ మీరు 60 వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 93 lakhs అయితే అవుతుంది. ఓకే, అండ్ ఈ ఎన్పిఎస్ విషయంకి వచ్చేసరికి ప్రజెంట్ వాల్యూ అండ్ అలాగే మీరు ఎన్పిఎస్లో ఏదైతే ఎస్ఐపి చేస్తున్నారో ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే దాని యొక్క కార్పస్ 30,49,000 రూపీస్ అయితే అవుతుంది. అంటే మనకి ఏదైతే 1,93 lakh కార్పస్ కావాలో అది షార్ట్ ఫాల్ అయితే పడుతున్నది బై 69 lakh రూపీస్. అంటే మీ రిటైర్మెంట్ గోల్ రిలేటెడ్గా ఏదైతే 40కి అనుకున్నారో, ఈవెన్ ఇంత తక్కువ ఎక్స్పెన్స్లో కూడా మీరు 40కి ఏదైతే అనుకున్నారో అది మీట్ అవ్వడం కొంచెం డిఫికల్ట్గా అయితే కనబడుతుంది. లెట్ మీ ఇంక్రీజ్ రిటైర్మెంట్ ఏజ్ బై 5 years, 45 చేసి చూస్తాను. సో 40కి గోల్ మీట్ అవ్వడం కష్టమవుతుంది కాబట్టి నేను రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో 43 మీరు మెన్షన్ చేశారు కాబట్టి లెట్ మీ ఇంక్రీజ్ ఇట్ టు 43. 43కి ఇంక్రీజ్ చేసినట్టయితే
రిటైర్మెంట్ గోల్ అయితే రీచ్ అవుతున్నారండి. సో 40కి రిటైర్మెంట్ లుక్స్ డిఫికల్ట్. 43 అయితే ఈ ఎక్స్‌పెన్స్ మీరు ఈ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయగలిగినట్టయితే, మీరు హోమ్ టౌన్ వెళ్ళిపోయి చేస్తా అన్నారు కాబట్టి చేయగలిగినట్టయితే ఇన్ దట్ కేస్ ఇట్ లుక్స్ లైక్ యూ విల్ మీట్ యువర్ గోల్స్ అండి. నౌ కమింగ్ టు పిల్లల ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మీ వైఫ్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ అండ్ అలాగే ఎస్ఐపి అమౌంట్ ఇవన్నీ కన్సిడర్ చేసినట్టయితే దాని యొక్క వాల్యూ వాళ్ళకి 19 ఇయర్స్ వచ్చేసరికి 1,11 lakhs అయితే అవుతుంది. 1,11 lakhsని నేను ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ మనం కన్సిడర్ చేసి రివర్స్ క్యాలిక్యులేట్ చేస్తే ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఆ సేమ్ ఎడ్యుకేషన్ ఏదైతే మీరు 1,11 lakhs 19 ఇయర్స్ తర్వాత ప్రొవైడ్ చేస్తారో దానికి ప్రజెంట్ ఎంత అవుతుందో చూసినట్టయితే సేమ్ ఎడ్యుకేషన్ సరిపోద్దో లేదో మనకు తెలుస్తుంది కదా, అంటే మన దగ్గర ఉన్న సేమ్ సేవింగ్స్ సరిపోతాయి లేదో. సో 18,27,000 అయితే ఆ రివర్స్ క్యాలిక్యులేషన్లో మనకి కనిపిస్తుంది. అంటే ప్రజెంట్ 18,27,000 రూపాయలు అయ్యి ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు 19 ఇయర్స్ తర్వాత ఆ గోల్ అయితే ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఒకవేళ దానికన్నా ఎక్కువ అవుతుంది అన్నట్టయితే మీరు ఆల్రెడీ ల్యాండ్ సెల్ చేస్తున్నారు కాబట్టి దాని నుంచి అయితే ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. నా ఓన్లీ సజెషన్ ఏంటంటే ఈవెన్ 43 కూడా యాక్చువల్లీ టూ రిస్కీ. 43 కాదు, ఇంకొంచెం మీరు ఏదైతే వర్క్ లైఫ్ ఉన్నదో దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అది సిటీలో ఉండైనా చేయొచ్చు, లేకపోతే మీ ఊరు వెళ్ళి కూడా చేయొచ్చు కదా, ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు కదా. సో ఒకవేళ మీరు అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మొత్తం ఏదైతే హౌస్ హోల్డ్ రన్ అవ్వాలని ఆలోచిస్తున్నారో అలా కాకుండా మీ వర్క్ లైఫ్ నుంచి ఊరు వెళ్ళినప్పుడు కూడా ఖాళీగా ఉంటారు కదా, అక్కడ కూడా ఎంతో కొంత సంపాదిస్తుంటారు కదా. సో ఆ సంపాదన నుంచి హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, ఇన్ దట్ కేస్ మీ ప్లాన్ అంతా ఏదైతే పర్ఫెక్ట్లీ అచీవ్ చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఆయన థాట్ ప్రాసెస్ నాకు నచ్చింది. ఫస్ట్ లెట్ మీ రీడ్ హిస్ క్వశ్చన్. వీ సీ ఇన్సూరెన్స్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ లైక్ హెల్త్, లైఫ్, హోమ్, కార్, ఎక్సెట్రా. Similarly, is there any insurance for our investments like mutual fund, SIP, where it will become huge corpus after some years and we cannot protect during market fall? సో లైఫ్, టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ లాగా మన కార్పస్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఏమైనా అలాంటి ఇన్సూరెన్స్ ఉంటుందా అని అడుగుతున్నారు. గుడ్ థాట్ ప్రాసెస్ అండి. దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, మీ కార్పస్ చాలా లార్జ్ అయిపోయింది అనుకుందాం, వెరీ లార్జ్ కార్పస్ అయిపోయింది. సో అలాంటి కేసులోని మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ప్రీమియం మనం కడతాం కదా, ఆ ప్రీమియం మనం నష్టపోతాం కదా. ఓకే, నష్టపోవం, యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రీమియం ఈజ్ యువర్ గార్డ్, అవునా. సో అలా నాకు కొంచెం అమౌంట్ నాకు పోయినా పర్లేదు. లెట్స్ నా పోర్ట్ఫోలియో ఒక 10 crores 15 crores ఉన్నది, నాకు ఒక అందులోని 0.2% 0.3% పోయినా పర్లేదు అనుకున్నట్టయితే యూ కెన్ హెడ్జ్ ఇట్. ఓకే, పుట్ ఆప్షన్స్ ఏవైతున్నాయో వాటిని బై చేశారనుకోండి, సో మీకు మార్కెట్ పడింది అనుకోండి, ఈ పుట్ ఆప్షన్స్ యొక్క వాల్యూ పెరుగుతుంది కాబట్టి అలా హెడ్జ్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ వన్ ఆప్షన్. నాతో ఇవన్నీ కాదు అనుకున్నట్టయితే ఇప్పుడు న్యూ కేటగిరీ అయితే ఎమర్జ్ అవుతుంది కదా, SIF కేటగిరీ. దో అప్పుడే వద్దు, ఒక 1 year స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఇట్ ఈస్ టూ ఎర్లీ, బట్ స్టడీ చేసిన తర్వాత దట్ ఈస్ వన్ కేటగిరీ విచ్ విల్ ప్లే దట్ రోల్. SIF క్రియేట్ అయిందే దాని గురించి అన్నమాట. సో అక్కడ మనకి పోర్ట్ఫోలియో హెడ్జింగ్ కూడా ఉంటుంది, ఫండ్ మేనేజర్ హెడ్జ్ చేయగలరు, హెడ్జ్ కాల్స్ తీసుకోగలరు. సో దట్ ఈస్ వన్ కేటగిరీ యూ కెన్ ఇన్వెస్ట్. అండ్ ఆల్సో నార్మలీ నేను పర్సనలీ బిలీవ్ చేస్తానంటే మీ పోర్ట్ఫోలియోకి యువర్ ఇన్సూరెన్స్ ఈజ్ యువర్ SIP అన్నమాట ఇన్వెస్టింగ్ పీరియడ్లోని. సో అదే ఇన్వెస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత తీసుకునే కాల్స్ ఇవన్నీ కూడా ఇన్వెస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అలాంటి టైంలోనే ఇలాంటి కాల్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆ పుట్ కాల్స్ ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఆ టైం ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ ఇన్సూరెన్స్. అండ్ ఆల్సో యువర్ మంత్లీ SIP ఏదైతే ఉందో యావరేజింగ్ ఏదైతే చేస్తారో దట్ ఈస్ యువర్ ఇన్సూరెన్స్ అన్నమాట. అండ్ దట్ విల్ క్రియేట్ సబ్స్టాన్షియల్ వెల్త్ అన్నమాట. అన్నిసరి ఈ ప్రీమియం కట్టే డబ్బులు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. అండ్ అదే ఇన్వెస్టింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కార్పస్ బాగా పెరిగిన తర్వాత ఒకవేళ ఆలోచించాలనుకున్నట్టయితే దిస్ ఈజ్ వన్ ఆప్షన్. మీ అంతటి మీరు చేసుకోవాలనుకున్నట్టయితే, లేదంటే SIFs అప్పటికి మెచ్యూర్ ప్రొడక్ట్స్ అవుతాయి కాబట్టి యూ కెన్ లుక్ ఇన్ టు SIFs యాజ్ వెల్. మన నెక్స్ట్ క్వశ్చన్ అష్రఫ్ అలీ అడుగుతున్నారు. హై సన్న, లాస్ట్ వీడియోలో మీరు చెప్పిన తర్వాత ఈలేసెస్ ఫండ్లో SIP స్టాప్ చేశాను, చాలా థ్యాంక్స్ అన్న. హ్యాపీ టు హియర్ యూ ఇంప్లిమెంటెడ్ అండి. నేను పర్సనలీ అంటే మీ క్వశ్చన్కి వస్తాను, దానికన్నా ముందు ఇక్కడ ఒక పాయింట్ అయితే అడ్రస్ చేద్దాం అనుకున్నాను. నేను కొంచెం ప్రోయాక్టివ్గా మన వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తుంటాను అనమాట. నార్మల్లీ మీరు సోషల్ మీడియా మొత్తం చూసేసరికి అంత రియాక్టివ్ ఉంటుంది, అయిపోయిన తర్వాత వాటి గురించి ఒకసారి అందరూ మాట్లాడుతుంటారు. అలా కాదు, ముందుగా చెప్తేనే కదా. ఒక ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడినట్టయితే ఏం లాభం,
దానికన్నా ముందు చెప్తేనే కదా మన వాళ్ళు ముందుగా రియాక్ట్ అవ్వగలరు అండ్ వాళ్ళ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారని చెప్పి గోల్డ్ అవ్వచ్చు ప్రతిసారి ఇవన్నీ కూడా ప్రొయాక్టివ్గా ప్రయత్నిస్తుంటాను. బట్ ప్రొయాక్టివ్గా చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ఒక కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. మార్కెట్ దాన్ని అర్థం చేసుకోదు. ఆ వీడియోలో దేర్ ఆర్ ఫ్యూ కామెంట్స్ విచ్ ఐ సా ఏంటంటే అన్నెసరీ పానిక్నెస్ క్రియేట్ చేస్తున్నారు అండ్ డబ్బుల కోసం వీడియోలు చేస్తారు అది ఇది అని చెప్పి నాకు నవ్వు వస్తుంది. డబ్బుల కోసం వీడియో చేస్తారని ఎవరైతే కామెంట్ పెడతారో. ఎందుకంటే వాట్ దే డోంట్ నో ఈజ్ ఓకే నేను నా ప్రాక్టీస్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేస్తే వచ్చే డబ్బుల ముందు ఒక యూట్యూబ్ వీడియో చేస్తే వచ్చేది విచ్ ఇస్ పీనట్స్. ఓకే లిటరల్లీ పీనట్స్. ఎవరైతే సిఎఫ్పి ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు నేను ఏదో బీభత్సంగా యూట్యూబ్లో సంపాదించేస్తానేమో అని. వాళ్ళకి చూపించినప్పుడు నవ్వుతుంటారు అనమాట. ఏంటి దీని గురించి చేస్తున్నావు, అన్నెసరీ డబ్బులు వేస్ట్ చేసుకున్నావు, టైం వేస్ట్ చేసుకున్నావు అని చెప్పి. సో ఐ పర్సనలీ ఫీల్ ఓకే ఏదైతే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో ఇది ప్రాపర్గా వెళ్ళాలి అండ్ క్వాలిటీ అడ్వైజర్స్ లేరు మార్కెట్లో నాకు తెలుసు. సో అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ కంప్లీట్లీ లేరని కాదు. ఓకే ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నదో మార్కెట్కి అంత నెంబర్ ఆఫ్ క్వాలిటీ అడ్వైజర్స్ లేరు. సో అలాంటప్పుడు ప్రాపర్ కమ్యూనికేషన్ ప్రాపర్గా ముందుగానే గైడెన్స్. ఇంకోటి కూడా చెప్తాను, మీరు డబ్బులు పే చేసే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఇంత ప్రొయాక్టివ్గా మీకు చెప్తారు లేదు ఈఎల్ఎస్ఎస్ రిలేటెడ్గా ఎంతమంది మీ అడ్వైజర్స్ త్రూ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్ రైట్ నౌ. దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ గైస్, వేల మీద లెక్క పెట్టచ్చు అన్నమాట. ప్రొయాక్టివ్గా ఇన్వెస్టర్ని గైడ్ చేసేవాళ్ళు చాలా వరకు మనకి ప్రొడక్ట్ సెల్లర్సే ఉంటారు. సో అంత చేసినప్పుడు కూడా అలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి నవ్వు వస్తుంది. ఓకే ఎనీవేస్ గుడ్ దట్ యూ ఇంప్లిమెంటెడ్. మిగిలిన వాళ్ళకి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఫండ్స్లోకి ఫ్లోస్ అయితే ఆగిపోతాయి అండ్ రిడమ్షన్లు కూడా అవుతాయి. సో అయినప్పుడు ఏమవుతుందంటే ఫండ్ మేనేజర్స్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేయాల్సి వస్తుంది. దానివల్ల పోర్ట్ఫోలియోస్ మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉంటుంది. సో ప్రొయాక్టివ్గా మనీని అయితే మేనేజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. నాది 8,000 రూపీస్ అయితే ఈఎల్ఎస్ఎస్లో వెళ్తున్నది ఎస్ఐపి అండ్ 2,000 రూపీస్ యాడ్ చేద్దాం అనుకున్నాను. 10,000 రూపీస్ ఇప్పుడు ఎస్ఐపి చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ 3,000 రూపాయలు యూటీఐ నిఫ్టీ 50 ఫండ్లోని, 2,000 రూపీస్ ఐసిఐసిఐ టెక్నాలజీ ఫండ్లోని అండ్ 2,000 రూపీస్ గోల్డ్ ఈటీఎఫ్లోని ఎస్ఐపి చేస్తున్నాను. ప్లీజ్ సజెస్ట్ మీ న్యూ ఫండ్స్ అండ్ ఆల్సో గివ్ మీ రివ్యూ అబౌట్ కరెంట్ హోల్డింగ్స్. కరెంట్ హోల్డింగ్స్ అయితే ఓకే అండి. టెక్నాలజీ ఫండ్ కొంచెం మీ పేషెన్స్ టెస్ట్ చేసే ఆస్కారం ఉన్నది. దో ఇట్స్ ఏ గుడ్ కేటగిరీ. కాకపోతే నెక్స్ట్ 2 to 3 years కూడా మీకు రిటర్న్స్ పెద్దగా కనబడకపోవచ్చు. కనబడకపోయినా నాకు ఓకే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకున్నట్టయితే దట్స్ ఎ గుడ్ సెక్టర్ టు కంటిన్యూ, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. గుడ్ క్వాలిటీ కంపెనీస్, బట్ ఆ పేషెన్స్ కొన్నాళ్ళు టెస్ట్ చేసే ఆస్కారం అయితే క్లియర్లీ కనబడుతున్నది. సో వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ యూర్ పోర్ట్ఫోలియోస్? ఐ డోంట్ నో మీ హోల్డింగ్ పీరియడ్ నాకు తెలియదు, మీ రిస్క్ అప్డేట్ నాకు తెలియదు. మీ రిస్క్ అప్డేట్ మార్కెట్ అండర్స్టాండింగ్ బాగానే ఉంది. హోల్డింగ్ పీరియడ్ 7 years అండ్ అబవ్ ఉన్నట్టయితే స్మాల్ క్యాప్స్ ఆర్ క్లియర్లీ మిస్సింగ్. ఎందుకు స్మాల్ క్యాప్స్ అంటే బికాస్ స్మాల్ క్యాప్స్ ఈజ్ వేర్ యూ కెన్ క్రియేట్ ఆల్ఫా. కాకపోతే అగైన్ 7 years అండ్ అబవ్ హోల్డింగ్ పీరియడ్ ఉండాలి. అంతకన్నా తక్కువ అయితే స్మాల్ క్యాప్స్ టచ్ చేయొద్దు. సో నాది అంత హోల్డింగ్ పీరియడ్ లేదు అన్నట్టయితే ఫ్లెక్సీ క్యాప్స్ ఆర్ బెటర్. ఎందుకంటే మీ ఈఎల్ఎస్ఎస్ కూడా ఫ్లెక్సీ క్యాప్ లాగే మేనేజ్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ అయితే అవుతుంది. సో స్మాల్ క్యాప్స్లో యూ కెన్ స్టడీ బంధన్ స్మాల్ క్యాప్, ఇన్వెస్కో స్మాల్ క్యాప్, ఈ ఫండ్స్ ఏవైతున్నాయి వీటిని ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. గుడ్ ఫండ్స్, ఇంకా మంచి ఫండ్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్లీ ఒకవేళ మీది లాంగ్ హోల్డింగ్ పీరియడ్ అండ్ మార్కెట్ వాలటిలిటీ అండర్స్టాండింగ్ ఉన్నట్టయితే మాత్రం that is space which is missing in your portfolio. Definitely small caps are alpha creators. My next question Maheshwar and handle నుంచి వచ్చింది. Hi Sagar, please explain about Jaiswal Neco Industries Limited. జైస్వాల్ నెక్కోలోని ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అయితే జరిగింది. దానివల్ల స్టాక్ బాగా ర్యాలీ అవడం అయితే మీరు చూస్తుంటారు. బేసికల్ కంపెనీ పరంగా మాట్లాడుకోవాలంటే ఇది ఒక స్టీల్ కంపెనీ అండ్ మనం స్టీల్ ప్రొడక్షన్ రిలేటెడ్ కంప్లీట్ వర్టికల్ ఇంటిగ్రేషన్ వీళ్ళ దగ్గర ఉన్నది. అంటే కోల్ మైనింగ్ దగ్గర నుంచి క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఎంటైర్ స్టీల్ ప్రొడక్షన్లోని వాల్యూ చైన్ ఏదైతే ఉంటుందో ఈ వాల్యూ చైన్ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్నారన్నమాట. అదే వీళ్ళ అడ్వాంటేజ్. కాకపోతే వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే 2014 నుంచి 2018 మధ్యలో వర్స్ట్ స్టీల్ సైకిల్ ఏదైతే నడిచిందో ఆ పీరియడ్లోని యాక్చువల్లీ వీళ్ళు కెపాసిటీస్ ఎక్స్పాండ్ చేయడం, దానికన్నా ముందు దానివల్ల వీళ్ళ డెట్ అంటే కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలంటే బ్యాలెన్స్ షీట్లో డెట్ పెరుగుతుంది కదా, డెట్ పెరగడం అండ్ వీళ్ళ ఎబిటా మీద ప్యాట్ మీద ఇంపాక్ట్ పడడంతో ఆ డెట్ వీళ్ళు రీపే చేయలేకపోవడం వల్ల ఏమైందంటే బ్యాంక్స్ నార్మల్లీ ఇలాంటి కంపెనీస్ ఎన్సీఎల్టీకి తీసుకెళ్ళిపోతాయి కదా. యాక్చువల్లీ ఎన్సీఎల్టీకి వెళ్ళక ముందు అసెట్ రీకన్స్ట్రక్షన్ అయితే జరిగింది. ఏఆర్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ డెట్ని ఎక్వైర్ చేసుకున్నాయి. నౌ ఆ డెట్ని వాళ్ళు ఎక్వైర్ చేసుకున్న తర్వాత వీళ్ళు డెట్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు అండ్ ఆ ఏఆర్సీ కంపెనీస్ వీళ్ళకి కొంచెం టైం ఇచ్చి అంటే ఆ డెట్ని రీపే చేయడం గురించి అని కంపెనీ ఏం చేసిందంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్కి ఎన్సీడీస్ రేస్ చేసింది. సో హైయర్ ఇంట్రెస్ట్ రేట్కి ఎన్సీడీస్ రేస్ చేసి నెమ్మదిగా పెయిన్ నుంచి అయితే వీళ్ళు బయటకు అయితే వచ్చారు. కానీ ప్రాబ్లం ఏంటంటే హైయర్ ఇంట్రెస్ట్ రేట్కి ఎన్సీడీలు రేస్ చేయడం వల్ల వీళ్ళ ఓవరాల్గా P&L నెంబర్స్ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంటుంది. అవునా?
రీసెంట్‌గా మీరు స్టాక్ ప్రైస్‌లో చూసినట్టయితే ఒక్కసారే జంప్ కనబడి ఉంటది. దానికి రీజన్ ఏంటంటే, ఆ పీరియడ్‌లో వీళ్ళు చేసిందేంటంటే, మీకు డీఎంఎస్‌లో చందు కూడా కవర్ చేశాడు ఇది మిస్ అయినట్టయితే. ఆ పీరియడ్‌లోని వీళ్ళు అగైన్ డెట్ రీస్ట్రక్చరింగ్ అయితే చేశారు. ఆ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో హైయర్ ఇంట్రెస్ట్ రేట్ నుంచి లోవర్ ఇంట్రెస్ట్ రేట్‌కైతే వీళ్ళు న్యూ లెండర్ దగ్గర నుంచి అయితే ఆ డెట్‌ని రేజ్ చేయడం వల్ల వీళ్ళకి ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది సబ్స్టాన్షియల్లీ తగ్గుతది కదా! సో, టాటా క్యాపిటల్ నుంచి ఏదైతే కొత్త లోన్ వీళ్ళు తీసుకున్నారో అది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్. నాకు ఇంట్రెస్ట్ రేట్ అనేది గుర్తులేదు. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. క్రెడిట్ రిపోర్ట్ చదివినప్పుడు చాలా రోజుల క్రితం గుర్తుంది. ఓకే. సో, ఆ ఇంట్రెస్ట్ రేట్ సబ్స్టాన్షియల్లీ తగ్గడం వల్ల ఏమైందంటే వీళ్ళ పార్ట్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటదన్న ఉద్దేశంతో అప్పటి వరకు అంటే కంపెనీ యొక్క డెట్ చాలా ఎక్కువ ఉన్నది. దాని యొక్క పెయిన్ వీళ్ళు బేర్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏమైంది మార్కెట్ ఈ స్టాక్‌ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసింది. సో, మిగిలిన స్టీల్ కంపెనీస్‌తో కంపేర్ చేసినట్టయితే ఇది చాలా చాలా డెట్ చీప్‌లో వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతుండేది. సో, ఎప్పుడైతే ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ వీళ్ళు చేశారో తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి దెన్ ఆటోమేటిక్‌గా వీళ్ళు బాటమ్ లైన్ మీద ఆ పాజిటివ్ ఇంపాక్ట్ పడతది కాబట్టి మార్కెట్‌లోని ఆ డిమాండ్ అన్న స్టాక్ పరంగా మనం చూసాం. కాకపోతే అక్కడి నుంచి మనం చూసినట్టయితే స్టాక్ బాగా పెరిగింది కదా! ఇప్పుడు మనకి పియర్ కంపారిజన్‌లోని ఆర్బిట్రేజ్ ఏదైతే ఉన్నదో అది ఉన్నదా అంటే నో. అంత ఆర్బిట్రేజ్ అయితే లేదు. ఇక్కడ నుంచి వీళ్ళు ఓవరాల్‌గా గ్రోత్ ఏదైతే ఉన్నదో ఆ గ్రోత్ ఆధారంగా మీకు స్టాక్ ప్రైస్ పరంగా గ్రోత్ మీరు చూడొచ్చే కానీ ఓకే. లాస్ట్ 1 ఇయర్‌లో ఏదైతే సడన్ జంప్ వచ్చిందో ఆ సడన్ జంప్ మీకు కంటిన్యూ అవుతదా అంటే అది జస్ట్ మనకి వాల్యుయేషన్ ఆర్బిట్రేజ్ వల్ల వచ్చిన ఆ గ్యాప్ కవర్ అవ్వడానికి వచ్చిన ర్యాలీ అది. అంతే తప్పించి యూ కెనాట్ యాంటిసిపేట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ రిటర్న్ ఫ్రమ్ ది స్టాక్. ఇది గుర్తుంచుకోండి. బిజినెస్ పరంగా గుడ్ బిజినెస్ అండ్ వీళ్ళ దగ్గర కంప్లీట్ వర్టికల్ ఇంటిగ్రేషన్ అయితే ఉన్నది. కానీ ఆ వాల్యుయేషన్ ఆర్బిట్రేజ్ అయితే మోస్ట్లీ అయిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. నేను రిలీజ్ చేసిన వీడియో ఇక్కడ ఎండ్ కార్డ్‌లో వస్తది. ఒకవేళ మిస్ అయినట్టయితే తప్పకుండా వీడియో చూడండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తూ ఛానల్‌కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.